అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు నిరంతరము తన కృపావడిలో మిమ్మను భద్రపరచును గాక. ఆమేన్. స్నేహితులారా, దేవుని వాక్యాన్ని ఈరోజు చూద్దాం. మనకు ఆశీర్వాదం కావాలి కదండి. 121వ కీర్తన 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తులకు చేస్తున్న వాగ్దానం ఇది. ఏ అపాయము రానీయుడు. అంటే ఈ భూలోకంలో అనేకమైన అపాయాలు మానవుల కొరకు తిరుగుతూ ఉన్నాయి. ఎవరు దొరుకుతారా, ఎప్పుడు మరి వారిని ఏలుబడి చేద్దామా అని తిరుగులాడుతున్నాయి. ఏ కుటుంబాన్ని నాశనం చేద్దామా అంటూ, ఏ వ్యక్తిని నాశనం చేద్దామా అంటూ ఈ యొక్క భయంకరమైనటువంటి దుష్క్రియలు, దుష్పరిణామాలు, అపాయాలు తిరుగులాడుతూ ఉన్నాయి. ప్రియులారా, వాటి నుంచి విడిపించగలవారు ప్రభువే. కనుక మంచి మనస్సు, మంచి మనస్సాక్షి మనం కలిగిన వారిగా ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, నేను ఒక చిన్న అనుభవాన్ని చెబుతున్నాను, వినండి. నేనున్నటువంటి గ్రామంలో ఒక దినాన ఒక విశ్వాసి మరి తన భర్తను తీసుకుని ఒక స్వస్తిశాలకు వచ్చింది. ఆమె ఆ స్వస్తిశాలలో ఆ దైవజనుని మాటలు వింటుండగా నేను ఒక పని మీద అక్కడికి వెళ్ళాను. ప్రియులారా, ఆమె భర్త నన్ను చూసి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈమె నా భార్య, ఈమెకు కళ్ళు కనబడటం లేదు, చిన్నప్పటి నుంచి బాగానే చూసేది, మధ్యలో కళ్ళు పోయాయి, అందువలన చాలా డబ్బు ఖర్చు పెట్టాను, ప్రయోజనం లేకుండా పోయింది. ఇలాగా స్వస్తిశాలలకు, దేవాలయాలకి, దైవజనుల దగ్గర ప్రార్థనల కొరకు తిప్పుతూ ఉన్నానయ్యా, మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి అన్నాడు. అయ్యా, మీరు పలానా వారు ప్రార్థన వలన బాగుపడి మరి ఆశీర్వాదం పొందాలని వచ్చారు, మేము ఇక్కడ ప్రార్థన చేస్తే వారు ఏమైనా అనుకుంటారు, అలా కాదు, కానీ నేను మీతో ఒక మాట చెప్తున్నాను వినండి అని ఒక మాట దేవుడు నాతో చెప్పించారు. నేను ఇప్పుడు చేసే ప్రార్థన వలన నీకు ప్రయోజనం ఉండదు. ఇక్కడ నీవు నేను చెప్పే మాట మనసులో పెట్టుకో. ఇప్పుడు నేను చేసిన ప్రయోజనం ఉండదు, నేను చెప్పే మాట మనసులో పెట్టుకో అని చెప్పి, నీవు ఇంకా కొంతకాలం తిరుగుతావు, అనేక చోట్లకు తిరుగుతావు, డబ్బు ఖర్చు పెడతావు, అదంతా అయిపోద్ది. అప్పుడు నీకు విరక్తి వస్తుంది, నిస్త్రాణ వస్తుంది, నేను నా వల్ల కాదిక అనే స్థితి వస్తుంది. అప్పుడు నీ ఇంటి దగ్గర ఉండి నాకు కబురు పెట్టు, నేను నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను అని చెప్పాను. ఎందుకో దేవుడు అలా చెప్పించారు అక్కడ. ఇదేంటి అయ్యగారు ప్రార్థన చేయమంటే అలా అంటున్నారు అనుకున్నారు. నేను చెప్పిన మాట మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుద్ది అని చెప్పాను. అలా 2 నెలల తర్వాత ఆ సహోదరి కబురు పెట్టించింది నాకు. అలా కబురు పెట్టించగా నేను వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రియులారా, అప్పుడు అన్నాను, అమ్మా, మరి నేను హౌస్ విజిట్కి వచ్చి ప్రార్థన చేస్తాను, నువ్వు ఉపవాసం ఉండు తల్లి అని చెప్పేసి ఆమెను ఉపవాసం ఉండమన్నాను. ఆమె 7 వారాలు ఉపవాసం ఉండమన్నాను. ప్రియులారా, ఉపవాసం ఉన్నది. అయితే మొదటి వారం, 2వ వారం, 3వ వారం జరిగింది. 3వ వారం నేను సమయానికి వెళ్ళలేకపోయాను, 12 గంటలకు వెళ్ళేవాడిని. అలాంటిది సాయంకాలం 10 నిమిషాలు తక్కువ 6ంటికి వెళ్ళాను అనమాట. భర్త అంటున్నాడు భార్యతో, నేను బయటికి వెళ్ళాలి, పని ఉంది, నీవు దయచేసి నేను అన్నం తినిపిస్తాను, తినే నేను వెళ్తానంటే నీవు నన్ను మోసం చేస్తున్నావు. ఈరోజు నాకు ఉపవాసం కదా, దైవజనుడు ఇంకా రాలేదు, ఆయన వస్తే నాకు లెక్కలోకి వస్తుంది, సమయము ఆయన కరెక్ట్గా సమయానికి వస్తాడని నాకు నమ్మకం ఉంది, ఆయన రాలేదు కాబట్టి నేను ఆయన వచ్చే వరకు తినను అన్నదావిడ. ఇంతలోనే వెళ్ళాను, ఆ మాటలు విన్నాను. వెంటనే నాకు తెలియకుండానే నాలో నుంచి ఒక మాట వచ్చింది. అమ్మా అని పిలిచాను. అయ్యగారు వచ్చారు, వందనాలండి అని చెప్పింది. వెంటనే, మరణాతమ్మ, ఈరోజు దేవుడు నీకు చూపు ఇస్తాడు,
ఈరోజు నువ్వు చూస్తావు అని చెప్పాను. ఎందుకో తెలియకుండా వచ్చింది. వాళ్ళ ఆయన నా వంక అలా చూస్తున్నాడు. అలా చూస్తూ ఉంటే ఈయనేంట్రా బాబు నా వంక ఇలా చూస్తున్నాడు అనే ఆలోచన నాకు వచ్చింది. అయినా నేను ఇలా మాట్లాడానేంటి, ప్రార్థన చేసి మౌనంగా వెళ్ళిపోక అనుకున్నాను. అయితే మరలా వచ్చేసింది ఆ మాట, అలా ముమ్మారు వచ్చింది. సరే రా తల్లి, చాలా సమయం అయింది, రోజు ప్రార్థన చేస్తాను అని చెప్పి మరి మోకరించాను. ఆమె కూడా మోకరించింది. మోకరించి ప్రార్థన చేస్తుండగా నజరేయుడైన యేసునామంలో నీవు ఇప్పుడు చూపును పొందు అని బిగ్గరగా మరి నా నోట్ల నుంచి ఒక మాట వచ్చింది ప్రియులారా. అప్పుడు వెంటనే ఆమె అయ్యా ఏమీ కనబడడం లేదయ్యా అన్నది. వెంటనే ఈ సమయంలో నువ్వు చూడకపోతే నీ జీవితకాలంలో చూపు రాదు నీకు. ఇదిగో చూడు, దేవుడు నీ కళ్ళలోనికి తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు, నీ కళ్ళను అలుముకున్న చీకటిని దూరపరుస్తున్నాడు, గమనించు అని చెప్పినప్పుడు ఆమె పరీక్షగా అలాగే చూస్తుండగా, అమ్మా నా చేతిలో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని చూడు, ఆ వస్తువు ఏంటో చెప్పు అనగానే ఆమె చూసింది. అయ్యా మీ చేతిలో బైబిల్ గ్రంథం ఉందయ్యా అని చెప్పింది. దాని మీద ఒక పేరుంది, చదవమ్మా అన్నాను. పరిశుద్ధ గ్రంథం అని చదివింది. ప్రియులారా, వాళ్ళ ఆయన గారికి నోట్లోంచి మాట రావట్లేదు, అలా ఉండిపోయాడు. ఇంకా మీ ఆయన గారికి టైం ఎంత అయిందో చెప్పమ్మా అన్నాను. వెనక్కి తిరిగి గోడ మీద ఉన్న గడియారంలో 10 నిమిషాలు తక్కువ ఆరైందని యా అని చెప్పింది. ఆయనకి ఆశ్చర్యం వేసేసింది. ఇక అయ్యా నీ ఎదురుగా ఉన్న డ్రాయర్ మీద పూసలు ఉన్నాయి కదా, ఇవి తీసుకొచ్చి అక్కడ పెట్టు, మీ ఆవిడ ఏరేస్తుంది ఆ పూసల్ని, తెల్ల పూసలో నల్ల పూసలో పచ్చ పూసలో రంగులు ఉన్నాయి కదా, డివైడ్ చేసేస్తుంది అనగానే అవన్నీ తెచ్చి ముందు పెట్టాడు. వెంటనే అన్నీ దేనికై డివైడ్ చేసి పెట్టింది. ఎంత ఆశ్చర్యం అండి! దేవుడు ఆమె చూపును తిరిగి ఆమెకు అనుగ్రహించాడు. అదేనానా ప్రియ స్నేహితులారా, నేను ప్రభువా ఈమెకు చూపు ఎందుకు పోయింది అని అడిగాను. ఆమె చిల్లర కొట్టు పెట్టింది. ఆ చిల్లర కొట్టు పెట్టి వ్యాపారం చేస్తుండగా ఆరంభంలో అందరినీ ప్రేమగా చూసేది. రాను రాను డబ్బు సంపాదించాక అందరినీ పురుగుల్లో చూడటం మొదలెట్టింది. హీనంగా మాట్లాడటం మొదలుపెట్టింది. నీతిమంతుల్ని గాయపరచడం మొదలెట్టింది. మాటలతో, కత్తిపోటు లాంటి మాటలతో హింసించడం ప్రారంభించింది. అందువలన ఎంతోమంది నీతిమంతులు భక్తిపరులు బాధపడ్డారు. దానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు ఆమెను శిక్షించాడు, బుద్ధి చెప్పాడు, సరిచేశాడు, మేలు చేశాడు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి అమ్మ ఇంకెప్పుడు ఎదుటి వ్యక్తుల పట్ల నీవు అలా చూడక తల్లి అంటే, దేవుడు నాకు చెప్పాక నేను ఎప్పుడు కూడా ఇక ఆ విధమైనటువంటి తలంపుతో ఉన్నయ్యా, అందరినీ ప్రేమగా చూస్తాను. నేను జీవించిన కాలం అంతా కూడా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా తప్పు నాకు చూపించాడు, అది దిద్దుకునేలా చేశాడు, నాకు చూపునిచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎన్ని తిరిగినా రాని చూపు, సర్వోన్నతుడు దేవుడు నా ఇంట్లోనే నాకు ఈ భాగ్యాన్ని మరలా కలగజేశాడని చెప్పి చాలా సంతోషంతో ఆనందించింది. దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు ఆలోచనకర్త, నిన్ను అనుక్షణం గమనిస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు, నిన్ను గమనిస్తూ ఉన్నాడు. అలా గమనిస్తున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడేవాడై ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అపాయాల నుండి తప్పించేవాడు. ప్రియులారా, అపాయం వచ్చింది ఆమె ఆలోచనలను బట్టి, క్రియలను బట్టి, కానీ దేవుడు తప్పించాడు, సరిచేశాడు. సర్వోన్నతులకు దేవుడు నిన్ను నన్ను సరిచేసేవాడు, సమాధానపరిచేవాడు, జీవితాన్ని ఇచ్చేవాడు. అట్టి దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఆయన ఇచ్చే మేళ్లు పొందుకుందాం. అట్టి కృపా కనికర భరితులకు దేవదేవుని సహాయము, సహవాసము, సమాధానము నిరంతరము మనకు ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రాణప్రియుడైన ప్రభువా, ఇదిగో మా ఆత్మీయ బిడ్డలు ఈ అద్భుత సాక్ష్యాన్ని విన్నారు. వారును అనేక మేళ్లు పొందుకున్నట్లు దీవెన దయచే తండ్రి, స్తోత్రములు. దేవా, నీ పవిత్రమైన ముఖకాంతి వారందరి మీద ప్రకాశింపజేసి నీ సహాయం ఇమ్మని, మహాపవిత్రుడు దేవదేవునికి మహిమా ఘనత, కీర్తి, ప్రభావం కలుగునట్లు నీ పోలికలో ఉన్న ప్రతి దేన కుటుంబంలో ఉన్న మానవులను ఆశీర్వదించమని యేసు దివ్య హస్తాలకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణా తండ్రి.